जय श्रीमन्नारायण वेंकटाद्रि समस्तानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति जय गोविंद जय जय गोविंद మన నాగర్ కర్నూలు జిల్లాలో హౌసింగ్ బోర్డ్ గోవింద క్షేత్రంలో వేంచేస్తున్నటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ 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 త్రిదండి రామచంద్ర జీయర్ స్వామివారిచే మంగళాశాసనాల పూర్వకంగా విగ్రహ ప్రతిష్టాపన జరిగి 6 సంవత్సరాలకు అవుతుంది. అందులో భాగంగా శ్రీవారికి ప్రతి నిత్యము జరిగేటువంటి కార్యక్రమాలు ఉదయం 5:45 సుప్రభాత కార్యక్రమం, నిత్య కార్యక్రమాలతో పాటు ప్రతి శనివారం ఆలయ అభివృద్ధికి కాలనీ వాసులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అష్టాక్షరి మూలమంత్రముతో హోమ కార్యక్రమం నిర్వహించబడును. అదేవిధంగా ప్రతి శ్రవణ నక్షత్రం నందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం నవకలశ స్నపనము, సాయంత్రం మాస కళ్యాణము, పల్లకి సేవ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడును. అదేవిధంగా ఈ నెల 21 సాయంత్రం నుండి 24 వరకు, జూన్ 21 నుండి జూన్ 24 వరకు శ్రీవారి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడును. కావున ఇత్యాది కార్యక్రమాలలో భక్తులు కాలనీ నివాసులు పాల్గొని శ్రీవారి యొక్క కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై గోవింద. జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా శ్రీవారికి నిత్యము ధూపదీప నైవేద్య కైంకర్యార్థం కోసము 600 రూపాయలు చెల్లించిన వారి యొక్క గోత్రనామాలచే ఉదయం సాయంత్రము స్వామివారికి కైంకర్యాలు నిర్వహించబడును. ప్రతి నెల 600 రూపాయలు చెల్లించిన వారి యొక్క గోత్రనామాలచే స్వామివారికి నిత్యము ధూపదీప నైవేద్య కైంకర్యం నిర్వహించబడును. జై శ్రీమన్నారాయణ. కావున ఈ యొక్క 600 స్కీమ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీవారి యొక్క కృపకు పాత్రులు కాగలరు, ఆలయ అభివృద్ధికి తోడ్పడగలరు. జై శ్రీమన్నారాయణ. జై గోవిందం, జై జై గోవిందం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం ఈ 2018 సంవత్సరంలో శంకుస్థాపన చేసుకొని ప్రారంభోత్సవం చేసుకొని ఎంతోమంది దాతల సహకారంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న పూజల గురించి అందరూ ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. అందరి సహకారంతో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. అలాగే ఈ 22, 23, 24 తేదీలలో బ్రహ్మోత్సవాలు చేయాలని సంకల్పం పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కావున భక్తులు విశేషంగా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఉత్సవాలను దిగ్విజయం చేయగలరని మనవి చేస్తున్నాం. జై గోవింద, జై జై గోవింద. ఈ యొక్క కార్యక్రమాలు మేము చేపట్టి 6 నెలలు కావాల్సి వస్తుంది. ఈ సందర్భంగా మేము బడ్జెట్ ఎట్లా అంటే 600 రూపాయలు అనేది ఒకటి ప్రసాద కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ యొక్క డెవలప్మెంట్ అన్నీ చేస్తున్నాము. ఆ భాగంలోనే ఈ కలర్లు ఇవెల్లా చేస్తున్నాము. అదే సందర్భంగా ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి.
అందరు పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాము సాయి.